ఈ రోజు మన స్టోరీ చందమామ కథల ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రాత్రి చందమామ కాంతిలో చిన్న దేవత రమేష్తో మాట్లాడింది. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. ఒకప్పుడు రమేష్ అనే చిన్నారి ఒక ఊరిలో ఉండేవాడు. అతనికి చందమామ చాలా ఇష్టంగా ఉండేది. ప్రతి రాత్రి రమేష్ పడుకునే ముందు చందమామ ప్రకాశంతో అతని గది వెలిగించేది. ఆ కాంతిలో రమేష్ చాలా ప్రశాంతంగా స్వప్నాలలోకి వెళ్లేవాడు. ఒక రాత్రి రమేష్ తన గదిలో ఒక చిన్న అద్భుతమైన దృశ్యం చూశాడు. చందమామ కాంతిలో ఒక చిన్న దేవత అతని ముందుకు వచ్చింది. నవ్వుతూ దేవత రమేష్ను అభివాదం చేసింది. రమేష్ అని ఆమె చెప్పింది, ప్రతి రాత్రి మంచి పనులు చేస్తే నీ జీవితంలో సంతోషం, ధైర్యం, జ్ఞానం పెరుగుతాయి. భగవంతుడు ప్రతి మంచి మనస్సును చూడటం మర్చిపోవడు. ఆ తర్వాత రమేష్ తన తల్లికి, స్నేహితులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న పనులు, మంచి మాటలు అతని జీవితాన్ని మారుస్తూ ఊరిలో సంతోషాన్ని పంచాయి. రాత్రి చందమామ కాంతి చూస్తూ రమేష్ కొత్త కథలు, కొత్త పాఠాలు తెలుసుకుంటూ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొన్నాడు. ఈ కథ మనకు చెబుతుంది, సత్యం, ధైర్యం, సహాయం మరియు భగవంతునిపై విశ్వాసం మన జీవితానికి సంతోషాన్ని, శాంతిని తీసుకొస్తాయి. చిన్నారైనా మంచి పని చేయడం ద్వారా మనం పెద్ద మార్పులు తీసుకురాగలమని చందమామ కాంతి మనకు చూపిస్తుంది. కథలోని నీతి: ప్రతిరోజూ మంచి పని చేయాలి. భగవంతుని విశ్వాసముంచాలి. సత్యం, ధైర్యం, సహాయం చేయడం అవసరం. ఈ చందమామ కథ ఇంతే. మరిన్ని అద్భుతమైన కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.